హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా వీడియో ఇది ఫస్ట్ టైం అండి చేయడం. అయితే సైన్స్ రిలేటెడ్ చేస్తున్నాను. నేను డిఎస్సి స్టూడెంట్ని. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి 1 or 2 మార్క్స్ అండ్ 2.5 మార్క్స్తో మిస్ అయిన దాన్ని. కాబట్టి నాకు ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తాయనేది కంప్లీట్గా నాకు తెలుసండి. కాబట్టి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు న్యూ బుక్స్ ఉన్నాయి కదా, మారిపోయాయి కదా, ఆ బుక్స్ దొరకటమే కష్టంగా ఉంది. అవి నేను కలెక్ట్ చేసుకుని దాని నుండి ఏ ఏరియా నుండి వస్తున్నాయో, ఓల్డ్ బుక్స్కి దీనికి తేడా ఏంటి, ఎక్కడి నుంచి బిట్ వస్తుందని కంప్లీట్గా తయారు చేసి ఇస్తున్నాం నోట్స్ అండి ఇది. అయితే 6th క్లాస్ ఓన్లీ 4 పేజెస్ చూడండి. 1, 2, 3, 4 పేజెస్లో కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ 7th స్టార్ట్ అయిపోతుంది. అట్లా నేను 8th వరకు కూడా ప్రిపేర్ చేశాను. తర్వాత 9th ప్రిపేర్ చేస్తున్నాను. 10th అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ వరకు కూడా నేను సైన్స్ చెప్తానండి. మీకు చెప్తూ నేను ప్రిపేర్ అవుతాను. దానివల్ల నేను చదవగలుగుతాను. మీకు చాలా యూజ్ అవుతుందండి. ఇది వర్క్ చేస్తున్న లేడీస్, టైం కుదరని లేడీస్, చిన్నపిల్లలు ఉన్న లేడీస్, అలాగే జెంట్స్, జాబ్ చేసేవాళ్ళు, డిఎస్సి వాళ్ళు, టెట్ వాళ్ళు, ఎనీ సైన్స్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. ఒక్కసారి చూడండి, ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయడానికి బద్దకించొద్దండి. ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నేను ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ చేయగలుగుతానండి, ఓకేనా? ప్లీజ్ స్టార్ట్ చేద్దామా? 6th క్లాస్ ఇంకా లేట్ చేయొద్దండి. ఫస్ట్ ఏంటంటే 6th క్లాస్లో స్టార్టింగ్ ఏవేవో రాశారండి, అది మనకు అవసరం లేదు. సెమిస్టర్ 1లో స్టార్చ్ టెస్ట్ అని ఉందండి. చూడండి, స్టార్చ్ టెస్ట్ అంటే దానికి 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలపాలండి. మనకి దాంట్లో పిండి పదార్థం, ఏదైనా ఒక పదార్థంలో పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం దానికి ఒక 2 లేదా 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని దానికి కలిపితే అది ఎలాగా మారుతుంది అంటే బ్లాక్ కలర్లోకి మారుతుంది. చేంజ్. ఇది షార్ట్ కట్లో నేను రాస్తున్నాను, ఓకేనా? నోట్స్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. బ్లాక్లోకి మారిపోతుంది అంటే ఆ పదార్థంలో ఖచ్చితంగా మనకి ఏమున్నట్టు, స్టార్చ్ లేదా పిండి పదార్థం ఉన్నట్టు అర్థం. 2 ఒకటే. నెక్స్ట్ ఈ టెస్ట్ అయిపోయింది అప్పుడే. రెండోది ప్రోటీన్ టెస్ట్. దానికోసం ఒక్క పేజ్ అంతా ఇచ్చాడు, అది అవసరం లేదు మనకి. ప్రోటీన్ టెస్ట్లో మనకి ఒక ఫుడ్ తీసుకొని, అన్నాన్ని తీసుకొని దానికి 10 చుక్కల నీరు కలపండి, వాటర్ కలిపి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలపండి, ఓకేనా? కాపర్ సల్ఫేట్ ద్రావణం ఇంపార్టెంట్ అనమాట మనకు. అక్కడ కలిపి 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలపండి. కలిపితే అది ఎట్లా చేంజ్ అవుతుంది అంటే వైలెట్ అంటే ఊదా కలర్లోకి షేడ్ అవుతుందండి. ఇది ప్రోటీన్ టెస్ట్. ఇది స్టార్చ్ టెస్ట్, ఇది ప్రోటీన్ టెస్ట్. 2 టెస్ట్లు అయిపోయాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్, కొవ్వులు ఉన్నాయో లేదో ఆ పదార్థం కోసం సింపుల్ టెస్ట్. నూనె కాగితం అంటే ఏంటి, ఒక పేపర్ని తీసుకుని దాంట్లోకి మనం ఏదైనా మెటీరియల్ని దాంట్లో పెట్టామనుకోండి. అన్నం పెట్టండి, ఒట్టే అన్నం, అది మామూలుగానే ఉంటుంది. అది కర్రీ పెట్టండి, దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి పేపర్ అంతా అంటేస్తుంది పీల్చుకొని. వాటర్ పీల్చడం కాదు, ఆయిల్ పీల్చినప్పుడు మనకి తేడా తెలుస్తుంది, ఓకేనా? నూనె కాగితం మనకి ఆ పదార్థంలో ఫ్యాట్ ఉందో లేదో తెలుస్తుంది అనమాట, ఓకేనా? ఇది 3 టెస్టులు మనకి 6th క్లాస్లో ఉన్నాయి. నెక్స్ట్ మన శరీరానికి ప్రధానంగా శక్తిని అందించేవి ఏంటంటే పిండి పదార్థాలు. మనం ఫుడ్ తీసుకుంటాం కదా, అన్నం, దుంపలు, నెక్స్ట్ ఇడ్లీ అవ్వనివ్వండి, ఇడ్లీలో ప్రోటీన్స్ కూడా ఉంటాయి అనుకోండి. నెక్స్ట్ ఎక్కువగా మనం తీసుకునేవి ఏంటంటే పిండి పదార్థాలు. ప్రధానంగా శక్తిని అందించేవి శరీరానికి పిండి పదార్థాలు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు మెయిన్గా ఏంటంటే పిండి పదార్థాలు ప్లస్ క్రొవ్వులు. అయితే ప్రోటీన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన శరీరానికి పెరుగుదలకు, పిల్లలు బాగా పెరగాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలంటారు కదా, అదే మాంసకృత్తులు. అలాగే మరమ్మతుల కోసం అంటే ఆపరేషన్స్ చేసినప్పుడు, అలాగే మనకి గాయాలైనప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు మనకి అది త్వరగా తగ్గాలి అంటే మనకి ప్రోటీన్స్ ఎక్కువగా, మాంసకృత్తులు ఉన్న ఆహారము, చికెన్, మటన్ అటువంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఓకేనా? మటన్ మెయిన్గా. నెక్స్ట్ శరీర నిర్మాణానికి అవసరమైన పదార్థాలు ఏంటంటే ప్రోటీన్స్. బిల్డింగ్ అంటే బాడీ యొక్క బిల్డింగ్కి, మనకి శరీర అవయవాలు ఏర్పడడానికి మెయిన్గా, చిన్నపిల్లలకి మెయిన్గా ఉపయోగపడేవి ఏంటంటే ప్రోటీన్స్. అలాగే వ్యాధుల నుండి రక్షించడానికి మనం ఎక్కువగా చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం, డాక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉంటారు. వ్యాధులు రాకుండా చేసేవి ఏంటంటే ప్రోటీన్స్. ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్. నెక్స్ట్ అంటే పప్పులు, అటువంటి వేరుశనగ, పల్లీలు ఉంటాయి కదా,
శనగపప్పు, పప్పులు, కందిపప్పు ఇటువంటివన్నీ తీసుకుంటే ప్రోటీన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు. ఈ బిట్ నేను అసలు ఇంతవరకు చూడలేదండి. కొత్త టెక్స్ట్ బుక్లో సైన్స్లో ఉంది, గమనించండి. ఇది ఇస్తాడు గ్యారంటీగా. రఫేజ్ అంటే మనకు కొత్తగా ఉండొచ్చు. పీచు పదార్థాలండి, అక్కడ ఆ బిట్ ఇవ్వచ్చు. రఫేజ్ అనగా ప్రోటీన్సా, పిండి పదార్థాల, నెక్స్ట్ పీచు పదార్థాల, క్రొవ్వులా అని ఇస్తాడు. మనకు ఆన్సర్ ఏంటి? ఫైబర్, పీచు పదార్థాలు. అయితే ఎటువంటి పోషకాలు లేని ముఖ్యమైన వనరు ఏంటంటే పీచు పదార్థం. పోషకాలు అయితే లేవు అందులో, కానీ ఎందుకు అవసరం? ఆహారానికి బరువునిచ్చి డైజెషన్కి తోడ్పడుతుంది, అలాగే జీర్ణం కాని ఆహారాన్ని ఎక్స్క్రేషన్ ఉంటుంది కదా, విసర్జనలో కూడా ఇంపార్టెన్స్ని ఇస్తుంది. ఇది ఫైబర్. మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడే ముఖ్యమైనది ఏంటంటే వాటర్. మనకు ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ దాన్ని ఫుడ్ నుంచి ఉన్న శక్తిని తీసుకోవాలి అంటే దాంట్లో వాటర్ ఉండాలండి, అప్పుడు మాత్రమే మన బాడీ తీసుకోగలుగుద్ది. ఇంపార్టెంట్ బిట్ అండి అది. నెక్స్ట్ ఉడికించినప్పుడు కలిగే వేడి వల్ల నశించే విటమిన్ సి విటమిన్. వేడి చేస్తే నశించే విటమిన్ అని ఉండేది లాస్ట్ టైం. వేడి చేస్తే అంటే మన శరీరంలో వేడి చేసి చలవ చేయాలి, పదార్థం చలవ చేసే మజ్జిగ తాగండి, అది కాదు. వేడి చేయడం అంటే స్టవ్ మీద, పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ వేడి చేసేయడం వల్ల, అగ్గి వల్ల వేడి చేస్తే అది నశించే విటమిన్ సి విటమిన్. అది నిమ్మకాయల్లో, పులుపులో ఉంటుంది కదా, సిట్రస్ ఫలాల్లో సి విటమిన్. నెక్స్ట్ ప్రోటీన్ల లోపం వల్ల ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ముఖంలో వాపు వస్తుంది, అలాగే జుట్టు రంగుని కోల్పోతుంది, అలాగే చర్మ వ్యాధులు వస్తాయి, అతిసారం వస్తుందండి. ప్రోటీన్ల లోపం వల్ల కలిగే ముఖ్యమైన ఇంపార్టెంట్ లక్షణాలు ఏంటంటే వాపు, ముఖంలో ఉబ్బిపోతుంది చూడండి ఒక్కొక్కసారి మొహం, అది. తర్వాత జుట్టు రెడ్గా, కలర్లెస్గా మారిపోతూ ఉంటుంది. తర్వాత స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అతిసారం అంటే నీరసంగా, వాటర్ అంతా కోల్పోయి నీరసంగా అయిపోతారు. అతిసార వ్యాధులు కూడా వస్తాయి ప్రోటీన్ లోపం వల్ల. ఓకేనా? నెక్స్ట్ ఇట్లా మొత్తం అంతా చెప్పుకుందామండి. ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ మీరు ఆదరిస్తే నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ.